అందరికీ వందనాలు. వాగ్దాన ఫలమునకు స్వాగతం. ఈ దినము ధ్యానము కొరకే అనే పరిశుద్ధ గ్రంథంలోంచి యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 32వ వచనములో ఇలా వ్రాయబడి ఉన్నది. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు. దేవుడు ఈ లేఖనంలోంచి మనతో మాట్లాడును గాక. ప్రియమైనటువంటి స్నేహితులారా, దేవుని యొక్క లేఖనం అంటూ ఉంది, ఎవరైతే ప్రార్థన చేస్తారో వారిని దేవుడు రక్షిస్తానని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ప్రార్థన అనేది ఎంతో శ్రేష్టమైనటువంటి ధన్యత. ప్రార్థనను గురించి ఎన్నోసార్లు మనం వింటూ ఉంటాం. ఆయన గ్రంథములో దేవాతి దేవుడు ఎన్నో మారులు మనతో ప్రార్థనను గురించి మాట్లాడి ఉన్నారు. ఆ ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను మనము గుర్తించాలి. ఆ ప్రార్థన దేవుడు మనకు ఇచ్చినటువంటి ఆ కృప మరి మనము పాడు చేసుకోకూడదని దేవుని లేఖనం అంటూ ఉంది. ఒక దినము అమెరికా దేశం నుంచి భారతదేశానికి ఒక సహోదరుడు వచ్చి ఉన్నాడు. ఆయన మన ప్రాంతాలన్నీ తిరగడానికి ఒక అధికారిని తీసుకుని ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో మార్గము మధ్యలో ఆ కారు ఆగిపోయిందంట. ఆ సమయంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రయాసపడుతూ ఉన్నాడు. అయినా సరే అది మరలా స్టార్ట్ అవడం లేదు. ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈ వ్యక్తి కొన్ని గంటల తరబడి ప్రయాసపడడము, ఆ రోడ్డుకు దూరంలో ఉన్నటువంటి ఒక పొలంలోంచి ఒక వ్యక్తి చూస్తూ ఉన్నాడంట. అయ్యో, ఇతను ఎవరు పాపము ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చాలా కష్టపడుతూ ఉన్నాడు, కనుక ఇతడు ఏమైనా తిన్నాడో లేదో, ఇతనికి ప్రాంతము తెలుసున్నట్లేదు అని అనుకుని ఆ వ్యక్తి పొలంలోంచి వచ్చి అతనితో మాట్లాడడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఈయన మాట్లాడినటువంటి మాటలు ఆయనకు అర్థం కావడం లేదు, ఆయన మాట్లాడినటువంటి మాటలు ఈయనకు అర్థం కావడం లేదు. అమెరికా నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉన్నాడు. మరి మన ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులు తెలుగులో మాట్లాడడం కారణం చేత కష్టమవుతూ ఉంది. అయితే ఈ పొలంలోంచి వచ్చినటువంటి ఆ యొక్క వ్యక్తికి జాలేసి ఆ వ్యక్తికి ఏదైనా సహాయం చేద్దామని అనుకుని మరి సైగ చేసి అడిగాడంటే, ఏమైనా తిన్నావా అని అడిగితే అతడు లేదు అని సమాధానం ఇచ్చాడు. వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి తన కోసం తెచ్చుకున్నటువంటి ఒక 2 రొట్టెలను కొంచెము కూరను తీసుకుని వచ్చి అతనికి ఇచ్చాడంట. ఆ యొక్క దొర ఎంతగానో సంతోషించాడంట. కృతజ్ఞతలు చెల్లించి కూర్చుని మరి తినడము ప్రారంభించాడు. అతడు తినడం ప్రారంభించినప్పుడు దాన్ని చూస్తున్నటువంటి ఇచ్చినటువంటి వ్యక్తికి ఎంతో సంతోషం వేసింది. పాపం వీడెంత ఆకలితో ఉన్నాడు, అయ్యో అని అనుకుని సంతోషిస్తున్నటువంటి సమయంలో త్వరగా అతడు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆహారాన్ని భుజిస్తున్నటువంటి ఆ సమయంలో అతడు ఆ రొట్టె మీద వేసినటువంటి ఆ కూరంతా తినేశాడు. అయితే ఆ రొట్టెను మాత్రము ప్రక్కన కాలువ ఉంటే కాలువలోనికి విసిరేశాడంట. దాన్ని పడవేశాడు. వెంటనే ఏమైంది అని అడిగితే అతడు, ఇది పేపరే కదా అంటున్నాడు. ఈ యొక్క వ్యక్తికి బాధ వేసింది. నేను తినవలసినటువంటి ఆహారాన్ని తినకుండా ఇతనికి తీసుకుని వచ్చి ఇస్తే ఇతడు ఈ రొట్టెను పేపర్ అనుకుని దానిని పడవేశాడు, ఇంత విలువైనటువంటి ఆహారాన్ని వ్యర్థము చేశాడు అని బాధపడ్డాడు. చాలామంది జీవితాల్లో దేవుడు ఒక ఆయుధముగా, ఒక శ్రేష్టమైనటువంటి ఆహారముగా మనకు బలాన్ని చేకూర్చడానికి, మరి ధైర్యాన్ని ఇవ్వడానికి, ఆశీర్వాదాలను పొందుకోవడానికి, ఆనందాన్ని అనుభవించడానికి ప్రార్థన అనే గొప్ప ఆశీర్వాదాన్ని మన చేతులకు ఇచ్చాడు. దానిని చాలామంది అర్థం చేసుకొనక దానిని ప్రక్కన పెట్టి వేస్తూ ఉన్నారు. దానిని ఉపయోగించుకోవడం తెలియడం లేదు. ఎంతగానో మరి ఆ యొక్క ప్రార్థనను వాడుకోలేనటువంటి స్థితిలో వారు జీవిస్తూ ఉన్నారు. అది పోయిన తర్వాత ఈ వ్యక్తి బాధపడడం చూసి అది మంచిదేమో అని అనుకుని అతడు బాధపడ్డాడు.
యాషావు అనే ఒక వ్యక్తిని మనం పరిశుద్ధ గ్రంథం ఆదికాండంలో చూస్తాం. అతడు ఆశీర్వాదాన్ని వద్దనుకుని విడిచిపెట్టాడు. దేవుడిచ్చినటువంటి దీవెన, తల్లిదండ్రులు ఇచ్చినటువంటి శ్రేష్టత్వము అతడు పోగొట్టుకున్నాడు. అది నాకు అవసరం లేదు అని అనుకున్నాడు. ఈ రొట్టెను ఈ యొక్క వ్యక్తి ఎలాగైతే దానిని పడవేశాడో అలాగే దేవుడు అతని చేతికి ఆశీర్వాదం ఇచ్చిన, దేవుడు అతని చేతికి ఆనందాన్ని ఇచ్చిన, దేవుడు శ్రేష్టత్వాన్ని అతనికి ఇచ్చిన, జ్యేష్ఠత్వాన్ని ఇచ్చిన, దానిని కాపాడుకోవడం తెలియలేదు. నా ప్రియమైనటువంటి స్నేహితుడా, దేవుడు నీకు ఇచ్చినటువంటి గొప్ప వరం ఏమిటంటే ప్రార్థన చేయడము. ప్రార్థించే బిడ్డగా నీవు ఉండాలి. అప్పుడు దేవుడు తన ఆశీర్వాదం ఇస్తాడు. కరువు వచ్చింది, ప్రజలందరూ ఆకలి చేత అలమటిస్తూ ఉన్నారు, అనేకులు ఆకలితోనే చనిపోతూ ఉన్నారు. ఆ సమయంలో ప్రార్థన చేస్తున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి దగ్గరకు దేవుడు అన్నాడు, నీకు ఆహారాన్ని నేను పంపించబోతూ ఉన్నాను అని ఆ యొక్క వ్యక్తితో, ప్రవక్తతో దేవుడు మాట్లాడితే, ఆ యొక్క వాగు దగ్గర ఉన్నటువంటి వ్యక్తి, దేవుడు చెప్పినటువంటి స్థలము దగ్గర ఉన్నటువంటి ఆ వ్యక్తి ఆహారం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎవరైనా మరి తన దగ్గరకు వస్తారేమని ఎదురు చూస్తున్నటువంటి సమయంలో ఎవరు రాలేదు. పైనుంచి కాకి మరి వచ్చి అతని దగ్గరకు వస్తున్న సమయంలో ఆశ్చర్యపోయినటువంటి ప్రవక్తగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆ యొక్క ఆహారాన్ని, ఆ మాంసాన్ని, ఆ రొట్టెలను తీసుకుని వచ్చినటువంటి వ్యక్తి మానవుడు కాదు, ఒక కాకి తీసుకుని వచ్చి ఏలియా దగ్గర దానిని ఇస్తూ ఉన్నప్పుడు ఎంతో ఆశ్చర్యం వేసింది. కాకి యొక్క స్వభావము, ఎవరి దగ్గరైనా ఏదైనా ఉంటే వారి చేతుల్లోంచి తీసుకుని ఎత్తుకుని పోయే ఆ స్వభావము కలిగినటువంటి పక్షి కాకి. కాకి యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేస్తే అది నల్లని రంగును కలిగి ఉంటుంది. నలుపు చీకటికి, పాపానికి, సాతానుకు సాదృశ్యము. ఇటువంటి స్వభావము కలిగినటువంటి కాకి కూడా దేవుడు చెప్పినటువంటి మాట వింటుంది. మనము దేవుడు చెప్పినటువంటి మాట వింటున్నామా? దేవాతి దేవుడు అంటాడు, ఎద్దు తన కామాందును ఎరుగును, గాడిద తన సొంత వానితోటి తెలుసుకుంటుంది. పక్షులు దేవుడు చెప్పిన పనిని చేస్తూ ఉన్నాయి, చేపలు ఆయన చెప్పిన విధంగా నడుస్తూ ఉన్నాయి. అయితే నీవు నేను ఆ విధంగా ఉండగలుగుతూ ఉన్నామా? దేవుని యొక్క పనిని, దేవుడు చెప్పినటువంటి స్థితిని మనం కలిగి ఉంటే దేవుడు తన ఆశీర్వాదం ఇస్తాడు, దేవుడు తన దీవెనిస్తాడు. నువ్వు ప్రార్థన చేయి, నీకు రక్షణ కలుగుతుంది అని అక్కడ వ్రాయబడి ఉంది. 50వ కీర్తన 15వ వచనంలో నీవు నన్ను గురించి మొరపెట్టు, నేను నిన్ను విడిపిస్తానని అక్కడ వ్రాయబడి ఉన్నది. యెషయా గ్రంథం 46 అధ్యాయం 13వ వచనంలో నా రక్షణ ఆలస్యము చేయను అంటున్నాడు. నేను నిన్ను రక్షించడానికి ఆలస్యము చేయకుండా వస్తానంటున్నాడు. నేను నిన్ను విడిపించడానికి వస్తానంటున్నాడు. నిన్ను దీవించడానికి, నేను ఆశీర్వాదాలతో నింపడానికి నేను వస్తాను. ఎప్పుడంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు. మనము ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తన యొక్క ఆశీర్వాదాన్ని పంపిస్తూ ఉంటాడు. మనము ప్రార్థించిన ప్రతిసారి దేవుడు తన చెవులను మన ప్రార్థన వైపు ఉంచుతాడని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. నా ప్రియమైనటువంటి స్నేహితుడా, నీవు నేను ప్రార్థించే బిడ్డలుగా ఉందాం. దేవుడు తన ఆశీర్వాదం ఇస్తాడు, దేవుడు తన వాగ్దానాన్ని స్థిరపరుస్తాడు, దేవుడు మనకు కావలసినటువంటి సంతోషాన్ని ఇస్తాడు. అటువంటి ధన్యత దేవుడు మనకు అనుగ్రహించి మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.